నేను ఏంటో ఏం చేస్తావో అని అనుకున్నాను కానీ పర్లేదే బాగానే యాక్ట్ చేస్తావు, నేను చెప్పినట్లుగా చేస్తావో లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాను. బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చావని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా నీకు అలా వాయిస్ మార్పి ఏదో యాప్ ద్వారా వాయిస్ మార్పిడి చేశావు కదా, అలాగా ఫొటోస్తో రియల్గా ఒక వీడియోని క్రియేట్ చేయగలవా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, అది అంతసేపు చాలా దినగా చేయగలను. అసలు ఎవరు ఇది ఫేకా ఏది ఒరిజినల్లో కూడా కనిపెట్టలేనంత దినిగా చేయగలను అని అనేస్తూ ఉంటాడు. అయితే నీతో అవసరం చాలానే ఉంది, ప్రస్తుతానికి అందాక రెస్ట్ కావాల్సినప్పుడు నచ్చినట్లుగా వాడుకుంటాను, వాడకం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను కదా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. అవునా మేడం, ఇంకా నాతో పని ఉందా మీకు అని అంటే, నీకు చాలా పెద్ద క్యారెక్టరే ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటో మేడం ఇదంతా చేస్తుంటే నాకు రిస్క్లో పడతానేమో అని భయం వేస్తుంది, కానీ చేయాల్సి వస్తుంది, నాకు రిస్క్ లేకుండా చూసుకుంటున్నానని హామీ ఇస్తారు కదా అని అంటూ ఉంటాడు ప్రశాంత్. ఆ మాటలకి నీకు ఏ రిస్క్ ఉండదు, నేనున్నాను కదా, అయినా నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు కదా, చాలా భవిష్యత్తు ఉంది, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీకు అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడం నీకు బాగా సులభం కాబట్టి బాగానే ఎంటర్టైన్మెంట్ అందరికీ ఇస్తావు, బాగానే నటిస్తున్నావు కాబట్టి మా ఫ్యామిలీ స్టోరీ మొత్తం నీ వల్ల మారిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీ మొత్తం నా చేతిలోకి వస్తుంది, ఇప్పుడు ఆడియన్స్ అందరికీ మంచి ట్విస్ట్లు ఉంటాయిలే ఇక అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి ప్రశాంత్కి అయితే అమౌంట్ ఇస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఇది అని అంటే, నాకు మంచి పని చేసి పెట్టావు కదా, ఇది కానుకగా ఉంచుకో, తర్వాత నీకు ఇలాంటివి చాలానే ముడతాయి, కానీ నాకు నచ్చినప్పుడు నచ్చినట్లుగా యాక్ట్ చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి ప్రశాంత్ని పంపించేస్తూ పల్లవి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది.